ఈనాడు చాలామంది యవనస్తులు మాట్లాడితే వీడియో గేమ్స్, మాట్లాడితే ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని విపరీతంగా ఈ యొక్క జూదాన్ని ఆడుతున్నారు, విపరీతంగా జూదాన్ని ఆడుతున్నారు. పెద్దోళ్ళు అంటారు, కూర్చుని తింటే కొండలైనా కొండలు తరిగిపోతాయి, కండలు తరిగిపోతాయి, కొండలు తరిగిపోతాయి. ఇలాంటి భయంకరమైన గెట్ రిచ్ సూన్ స్కీమ్స్, అవి స్కీమ్స్ కాదో, అవి స్కామ్స్. అవి భయంకరమైన మోళీలు, గోళీలు, భయంకరమైన ఘోరాలు జరిగించే భయంకరమైన ఉచ్చులు, ఊరులో అన్న సంగతి క్రైస్తవ సమాజాన్ని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. కొన్ని కుటుంబాలు ఖాళీ అయిపోతున్నాయి, కొన్ని కుటుంబాలు అప్పులు పాలైపోతున్నాయి, కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. తెలుసా కారణం ఏంటంటే, వారి కుటుంబాలలో కొంతమంది ఓ పిల్లనంట కాలేజీకి పంపించారంట. హైదరాబాద్ కాలేజీకి పంపిస్తే ఫ్రెండ్స్ అలవాటు చేశారట ఆన్లైన్ బెట్టింగ్. వాళ్ళ అమ్మోళ్ళు ఫీజులు కట్టమని పంపించినవి అన్నీ ఈ పిల్ల బెట్టింగ్లో వేసి మొత్తం దేవాలా తీసి చివరికి చెప్పుకోలేక ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఆ పిల్ల ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు. త్రాగుడు వలన హృదయం కఠినపరుచుకొని ఏమైనా సరే డబ్బు సంపాదించాలి, త్వరగా సంపాదించాలి. ఈ ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంటిలోనే కూర్చుని లక్షలు సంపాదించేయండి అన్న అడ్వర్టైజ్మెంట్లు మీరు చూసే ఉంటారు. రాత్రి అసలు వీటి సంగతి ఏంటి అని నేను కొన్ని పరిశోధనలు చేస్తుంటే ఒక వ్యక్తి అతని ఎక్స్పీరియన్స్ చెబుతున్నాడు టీవీలో. ఏమనంటే, అయ్యా అసలు ఈ యాప్లో యవనస్తులు, అబ్బాయిలు, అమ్మాయిలు, పురుషులు ఎలా పడిపోతున్నారంటే, యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా ప్రఖ్యాతిగాంచి వాడు పెట్టే కార్యక్రమాలకు, లేకపోతే వాడు చూపించే ఆ యొక్క విషయాలకు, పట్టణాలో లేకపోతే ఇతర ప్రదేశాలో లేకపోతే కట్టడాలో, లేకపోతే ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు చూసారా, లక్షలు మిలియన్ల ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళకి లక్షలు మిలియన్ల ఫాలోవర్లు ఉంటారు. వాళ్ళనంట ఈ దగాకోరు కంపెనీలు పట్టుకొని, అరే బాబు నువ్వు ఈ డబ్బంతా నీ టేబుల్ మీద పెట్టుకుని ఈ గేమ్ ఆడి నేను ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు సంపాదించి, ఇన్ని మేడలు కట్టాను, ఇన్ని విలాసవంతమైన కార్లు కొన్నాను అని గనక నువ్వు చెప్తే, ఈ అడ్వర్టైజ్మెంట్ నువ్వు చేసినందుకు నీకు ఇన్ని లక్షలు ఇస్తాం, ఇన్ని కోట్లు ఇస్తాం, చేస్తావా అంటే వీళ్ళు చేసేస్తారట. ఇదిగో నేను ఈ గేమ్ ఆడి ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు నేను సంపాదించాను అని వీడి అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. మిమ్మల్ని ఆడమని చెప్పడం. కానీ మీకేమనిపిస్తుంది? అయ్య బాబో ఈడు గేమ్ ఆడి ఇన్ని కోట్లు, ఇన్ని మేడలు, ఇన్ని కార్లు, విలాసవంతమైన బెంజ్ కార్లు, రోల్స్ రాయ్స్ కార్లు, బుగాటే కార్లు, బెంట్లే కార్లు ఈడు సంపాదించేశాడో, ఈడికన్నా నేనేం తీసిపోయానని అమాంతంగా. ఏది ఈత వచ్చిన వాళ్ళు అందరూ ఊరుకుతూ ఉంటే ఈత రాని వాళ్ళు కూడా దూకెత్తుంటారు అప్పుడప్పుడు ఉద్రేకం వచ్చేసి. ఆ తర్వాత ఈయన్ని మళ్ళీ బతికించడానికి మిగతా వాళ్ళు రంగంలోకి దిగాలి. అలాగ దూకేసేవాళ్ళు చాలామంది కట్టుబట్టలతో కూడా లేకుండా భయంకరమైన దివాలా తీస్తున్న పరిస్థితులకు ఈ బెట్టింగ్ యాప్స్లో చాలామంది సినిమా యాక్టర్లు కూడా ఇప్పుడు వాటిని ప్రమోట్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారు. తీరా వాటికి ఆ భ్రమలకు నీవు లోనై వాటిలో గనక నీవు దూకావు అని అంటే చివరికి నీకు మిగిలేది చినిగిన వస్త్రాలు, చిరిగిపోయిన బ్రతుకు తప్ప నీకు మిగిలేది ఏముండదు. గుప్పుడు మెతుకులు కూడా నీకు మిగలవు.